వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. అనారోగ్యంతో బాధపడుతున్న రాజమ్మకు 11,000 రూపాయల ఆర్థిక సహాయం. వెంకటగిరి పట్టణంలో మానవతా విలువలను చాటుతూ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజీ సంఘం ఆధ్వర్యంలో ఆరిగల రాజమ్మకు ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న రాజమ్మ పరిస్థితిని తెలుసుకున్న సంఘం సభ్యులు ముందుకొచ్చి 11,000 రూపాయల నగదు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తమటం మణి మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి ఆపదలో ఉన్న వారికి తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఫకీర్ గారి గోపాల్ మాట్లాడుతూ అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో సేవాభావం పెరుగుతుందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సిద్ధ బత్తిన విష్ణుమోహన్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. గౌరవ సభ్యులు డాక్టర్ బుక్కిసం రమేష్, కాసారం బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని రాజమ్మకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సంఘం సేవా స్ఫూర్తి మరొకసారి ప్రతిఫలించిందని స్థానికులు అభినందించారు. రాజమ్మ ఈ పేరు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఈరోజు మా యొక్క శ్రీకృష్ణదేవరాయ బలి సంఘాన్ని కలవడం వల్ల ఆ ఆర్థిక ఇబ్బందులు దృష్టి ఉంచుకొని ఈరోజు శ్రీకృష్ణదేవరాయ బలి సంఘం తరఫున అందరూ కూడా వాళ్ళు శ్రద్ధ వేసేసి తలపతి పని వేసుకొని అందరం కూడా వచ్చారంటే 11,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయ బలి సంఘం తరఫున ఎలాంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే మా యొక్క దృష్టి తీస్తే మేము చేయగల సహాయం మేము చేయగలమని మనవి చేస్తున్నాం. జై కాపు, జై కాపు, జై కాపు, జై కాపు, జై కాపు. ఈరోజు వెంకటగిరి పట్టణంలో మన డాక్టర్ గోపాల్ గారి హాస్పిటల్ నందు అరిగిల రాజమ్మ అనే ఆవిడ మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈమె బలించుకోవడానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈమెకి భర్త లేడు, కొడుకు ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈమె ఒంటరి మహిళగా జగన్ కాలనీలో ఉంటుంది. ఈమెకి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం వెంకటగిరిని ఆమె సంప్రదించడం జరిగింది. మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఫకీర్ గారు గోపాల్ గారు, అలాగే మా అధ్యక్షులు గారు తమటం మణి గారు, జాయింట్ సెక్రటరీ సిద్ధాబత్తి విష్ణుమోహన్ గారు ఇక్కడికి రాలేకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క అండదండలు అందిస్తున్నటువంటి మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 11,000 రూపాయల ఆర్థిక సాయం కృష్ణదేవరాయ బలిజ కాపు తెలగ సంఘం తరఫు నుంచి అందజేయడం జరిగింది. గతంలో కూడా అనేక పర్యాయాలు, అనేక కార్యక్రమాలు, విద్యా, వైద్యం, ఉపాధి వీటన్నిటికీ కూడా ఏంటంటే మెరుగైన సేవలు కృష్ణదేవరాయ కాపు బలిజ సంఘం అందిస్తుంది. భవిష్యత్తులో కూడా ఏంటంటే ఇంకా ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క డబ్బుల్లో 7,000 రూపాయల డబ్బులు శ్రీకృష్ణదేవరాయ ఫౌండేషన్ నెల్లూరు వారు అందించడం జరిగింది. తక్కిన అమౌంట్ని కూడా ఏంటంటే మేమంతా కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇటువంటి జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా కానీ ఏంటంటే బలిజలంతా ఏకమై వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాపు.